4 చెంచాలు నూనె ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుగుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇదిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. గరిటతో కలుపుకోవాలి. ఉప్పు తగినంత, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. అంతేగా. అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కుదుపుకోవాలి. ఈ 2 కూరలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్. ఆ 3 కూరలు అయితే ఒకలాగా ఉంటుంది. మా అమ్మ వండిన కూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టైప్ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గుజ్జు వస్తుంది. ఫ్రై టైప్లో అయితే కనుక ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే కనుక కొంచెం ఫ్రై లాగా వస్తుంది. మనం గుజ్జు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే గుజ్జులాగా వస్తుంది. మగ్గినాయా ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. గుజ్జు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మసాలా కూడా కావాల్సిన మసాలా కూడా వేసుకోవచ్చు. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యా. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి కలుపు. స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటున్నాను. మంచి పాటలు